ఇంత ఇంత అవగాహన లేకుండా మాట్లాడుతుంటే మంచిది కాదు. ఏం తమాషానా? ఎందుకు ఇందిరమ్మ పేరు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఏం మాట్లాడుతున్నాడు? దానికి ఏం భాష? రికార్డు తెలియదు. ఎందుకంటే మాట్లాడుతున్నాడు ఆయన? క్షమాపణ చెప్పండి. ఇప్పుడు మాట్లాడేది సారా టెక్కిల గురించి మాట్లాడుకుని ఇందిరమ్మ పేరు తీస్తాడా? ఏం దయచేసి నేను సభ అధ్యక్ష, వెరీ అన్ఫార్చునేట్, ఒక గౌరవ సభ్యుడు ఇక్కడి దాకా వచ్చేటువంటి విధంగా మాట్లాడుతున్నట్టే మహిళలకు సంబంధించి, అందులో చనిపోయిన మహిళ ఈ భారతదేశంలో వాళ్ళ నాయకుడు చెప్పిండు. అరే పేరు ఇట్లా మాట్లాడితే ఆ పేరు తీసి పెట్టేదంటే ఏమన్నట్టు? పెట్టు. దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ సార్. ఆయన పేరు అరే ఎట్లా మాట్లాడతారు మీరు అంతా పూర్తిగా? ఇది వెరీ అన్ఫార్చునేట్ అధ్యక్ష. ఆయన మాట్లాడించే ప్రశ్న లేదు అధ్యక్ష. ఆయన ఇది పొరపాటు అనేదాకా మాట్లాడించే ప్రశ్న లేదు. ఎట్లా మాట్లాడతారు ఇందిరమ్మ పేరు? సారీ చెప్పాలి, అది తొలగించాలి. ఇందిరమ్మ పేరు అనేటువంటి ప్రస్తావన అది సారా టెక్నిక్ పేరు పెట్టద్దని మాట్లాడతారు. అయినా ఎంత అన్యాయం అధ్యక్ష. ఏం అవగాహన ఉండి మాట్లాడుతున్నా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నా? శ్రీహరి గారు వారు మాట్లాడుతున్నారు కదా. ఇందిరమ్మ పేరు ఎందుకా? నువ్వు ఇందిరమ్మ పేరు ఎట్లా ఇస్తావు? ఎట్లా ఇస్తారు ఇందిరమ్మ పేరు? ఎట్లా ఇస్తారు ఇందిరమ్మ పేరు? అన్ఫార్చునేట్, నథింగ్ డూయింగ్ సార్. ఎట్టి పరిస్థితులలో ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. ఇందిరమ్మ పేరు సారాకు సంబంధించి ప్రస్తావించినందుకు మా దేవత ఈ దేశానికి సంబంధించి వాజ్పేయి గారు ఉక్కు మహిళ అని చెప్పినాడు, దుర్గాదేవి అన్నాడు. అటువంటి ఆ పేరును వీళ్ళకి ఏ విధంగా ఉచ్చరిస్తారా? ఏమైనా కనీస అవగాహన ఉందా? గౌరవ సభ్యుడికి అర్హత ఉందా? ఇదేం పద్ధతి అధ్యక్ష? దయచేసి నేను ఇందిరమ్మ పేరు గురించి మాట్లాడితే ఎంత అన్యాయం చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడించేది లేదు. బరాబర్ క్షమాపణ చెప్పాల్సిందే.